అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది బాధపడుతున్నారు కదా, అన్న నాకెవరు లేరు, అందరూ ఉన్న అనాథగా జీవిస్తున్నాను, నా శ్రమలు చూస్తున్నప్పుడు భయము బాధ వేస్తూ ఉంది, నా సొంత కుటుంబమే నన్ను వెలివేశారన్నా చాలా దుఃఖపడుతూ ఉన్నాను, నా తల్లి కుటుంబము లేకపోతే నా భర్త కుటుంబము నన్ను ఆదరిస్తారనుకున్నాను, ఎవరు నన్ను ఆదరించట్లేదు, నేను ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో నన్ను కావాలని బాధపడుతున్నారు, కావాలని నా మీద ఉద్యోగంలో ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు, చాలా బాధ నిరుత్సాహం కలుగుతోంది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు ఓటమే, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు, హృదయంలో బాధ ఎక్కువైపోయిందన్నా, చాలా బరువుగా ఉంటుంది నా హృదయం అంతా అని చాలా కలవరపడుతున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. మీ బాధ నుండి విడిపించగలిగిన దేవుడు ఆయనే, మిమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు ఆయనే. మనుషులు ఎంతో కాలం మనతో ఉండరు, మనుషులు ఎంతో కాలం మనతో సహవాసం చేయరు. ఏ ఒక్క మనిషి మాట మనల్ని బలపరచదు, కానీ దేవుడు ఆదరిస్తే, దేవుడే కానీ బలపరిస్తే మన జీవితంలో నూతన ఉజ్జీవాన్ని మనం అనుభవించగలం. ఈ సంగమా, నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు, నువ్వెంత బాధపడుతున్నావో దేవునికి తెలుసు, నువ్వెంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో నా ప్రభువుకి తెలుసు. ఈ వాక్యం వింటున్న నీ హృదయంలో ఏ కలవరమైతే ఉందో వాటన్నిటినీ నా ప్రభు తొలగించనుగాక, మంచి ఆదరణ నా ప్రభుని కలుగు చేయనుగాక. దేవుని వాక్యం నాకు చాలా ఇష్టమైన మాట, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ మాట మనం చదవగలిగితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఈ వాక్య లేఖన భాగాన్ని నా ప్రభు మీ జీవితంలో నెరవేర్చునుగాక. తల్లి ఆదరించినట్లు ప్రభు మనల్ని ఆదరిస్తారు. ఉదాహరణకి మీరు ఇట్లా ఆలోచించండి, పిల్లలకి బాధ కలిగినప్పుడు తల్లి ఇట్లా కౌగిలించుకొని, ఏం కంగారు పడక నేను ఉన్నాను కదా, ఏమీ బాధపడక నేను చూసుకుంటాను కదా అని తల్లి ప్రేమతో 2 మాటలు చెప్తే చాలు, మనకు కలిగిన కష్టమంతా ఆ మాటల చేత తొలగింపబడుతుంది. దానికన్నా మించిన ప్రేమ నా ప్రభుకు ఉంది. నా ప్రభు నిన్ను హత్తుకోవాలని ఇష్టపడుతున్నాడు, నా ప్రభు నిన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు బాధ ఎక్కువైపోయి సావు తప్ప మరొక పరిష్కారం లేదేమో అనుకుంటాం. ఎందుకంటే ఈ సందర్భాలు మా బ్రతుకులో కూడా వచ్చాయి. నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత అన్ని పరిస్థితులు తారుమారైపోయాయి. ప్రేమించేవారు ద్వేషించడం ప్రారంభించారు. మా వెనకాల నిలబడతానన్న వారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మా పక్షాన్ని ఉండి మాట్లాడతారనుకున్న వారు మౌనమైపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు వైద్యం ఇస్తున్నారు, ఆ వైద్యం నా శరీరానికి కొన్నిసార్లు అది వ్యతిరేకించడం వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ నాకు రావడం ప్రారంభించాయి. ఆ తరుణాల మధ్యన ఒకరోజు బలహీనపడి మా తల్లి నా చేతులు పట్టుకుని ఇట్లా ప్రార్థన చేసింది, ప్రభా, జోషి ప్రాణం పోతే మేము తట్టుకోలేము, తీసుకువెళ్ళిపోతే మా 5గురిని తీసుకెళ్ళిపోండి, మేము అస్సలు బ్రతకలేమయ్యా అని హృదయంలో చాలా బాధ చేత మా తల్లి ప్రార్థిస్తూ ఉంది. నేను మా తల్లి చేతులు పట్టుకుని ఆడవడం ప్రారంభించా. బ్రతుకు మీద ఆశ కోల్పోయాం. ఆదరించేవారు లేక అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోయిన సమయాల్లో ప్రభుని అడుగుతున్నాం, ప్రభా, ఏ పాపం చేసావనయ్యా మాకు ఈ శిక్ష, ఎందుకయ్యా మమ్మల్ని విడిచిపెట్టేశావు, ఎందుకయ్యా మా హృదయంలో ఇంత కలవరం వస్తుంది, మా భుజాల మీద భారం మొయ్యలేకపోతున్నాం ప్రభా అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ తరుణం మధ్యన సుమారు రాత్రి 2:30 అయింది. ఒక ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతూ వస్తుంది. నేను మా తల్లిగారితో అన్నానమ్మా, ఆ ఫోన్ ఎత్తి మాట్లాడి ఎవరో ఫోన్ చేస్తున్నారంటే మా తల్లికి అసలు ఫోన్ ఎత్తడానికి ఇష్టం లేదు. ఎందుకంటే మనసులో చాలా వేదన. ఆ ఫోన్ చేసిన తల్లిగారు కూడా నాతో మాట్లాడతానన్నారు. నేను కాసేపు మాట్లాడాను. ఆ ఆదరించే మాటలు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు ఆ మాటలు నా హృదయానికి చేరట్లేదు. బాధ చాలా ఎక్కువైపోయింది. ఎందుకు మా బ్రతుకులు ఎట్లయిపోయిన కన్నీరు తప్ప మరొక భాష మాకు లేదు. ఆ తల్లిగారు నాతో కాసేపు మాట్లాడాక, ఒకసారి మీ అమ్మగారికి ఇవ్వ, ప్రభు మీ మమ్మీతో ఒక మాట చెప్పమంటున్నారనగానే ఆ ఫోన్ తీసుకెళ్ళి మా తల్లిగారికి ఇచ్చాను. మా తల్లిగారితో మాట్లాడితే ఇలా అన్నారు, నేను చేసిన పాపమా, నా పిల్లలు చేసిన పాపమా, నా భర్త చేసిన పాపమా, మాకెందుకు ఈ శిక్ష అయ్యా, మమ్మల్ని చంపే ప్రభు అని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు మీతో ఒక మాట చెప్పమన్నాడు, ఈ మరణకరమైన పరిస్థితి మిమ్మల్ని గాయపరచడానికి కాదు, కానీ దేవుని నామం మహింపరచడానికి మాత్రమే ఈ శోధనల మధ్యన మీరు ప్రయాణం చేస్తున్నారని ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో ఉండే తల్లిగారితో మాకు ఫోన్ చేయించారు. మేము ఇండియాలో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వేరే దేశం నుంచి సమాధానాన్ని పంపించాడు. ఆ మాట మాకు ఎంత ఆదరణ కలిగించిందంటే, ఆ రోజు మేము ప్రభుతో అన్నాం, ప్రభా, మమ్మల్ని క్షమించయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని కనికరించే దేవుడివి అని ప్రభు చెప్పిన మాటలు బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ ఆదరణ మాటల హృదయాన్ని పెట్టుకొని ప్రభు వైపు చూడడం ప్రారంభించాం. దేవుడు మా కన్నీటినంతటిని నాట్యంగా మార్చాడు. ఈరోజు బాధను తొలగించాడు.
సంతోషాన్ని, సమాధాన దేవుడు అనుగ్రహించాడు. కష్టకాలంలో మనం ఉంటున్నప్పుడు బాధేస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో నష్టాలు ఉన్నాయి కదా, కానీ ఏం బాధపడకండి. అందరూ విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వీడియో చూస్తున్న యవనస్తులు, మీకు కలిగిన ఓటములు బట్టి కొన్నిసార్లు మీ ఇంట్లోనే మిమ్మల్ని మీరు పనికిరారని, మీకేమీ రాదని, మీరు జ్ఞానం లేనట్టు వారని సొంత కుటుంబం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నా బాధపడద్దు. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. దేవుడు మిమ్మల్ని అద్భుతమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.